ఓం నమో నారాయణాయ. సోదర మహాశైలకు, శ్రోత్ర మహాశైలకు, ప్రేక్షక మహాశైలకు అభివందనములు. ఈ ఎపిసోడ్ నందు మనము కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై నెలలో ఆషాఢ మాసంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము వివరంగా తెలుసుకున్నాం. కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసంలో మందకొడిగా పనులు జరుగుతాయి. వాళ్ళు ఆశించినంత తొందరగా కావు. కాబట్టి వీళ్ళకు ముఖ్యంగా పనులందు ఓర్పుగా ఉంటేనే ఆ పనులు నెరవేరుతాయి. ఫలితములు కూడా మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఇచ్చిపుచ్చుకోవడంలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుందన్నమాట. వ్యాపారంలో కొంచెము మందకొడిగానే జరుగుతూ ఉంటుంది. కొత్త సమస్యలు కూడా వీళ్ళకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్లకు. కాబట్టి ఆ కొత్త సమస్యల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి ఆ సమస్యలను నిదానంగా ఓపికగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. చాలా తొందర పడకూడదు. వీళ్ళు తొందర పడినారంటే అయ్యేటువంటి పనులన్నీ కూడా భంగమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల వీళ్లకు ఈ మాసంలో నిదానము, ఓర్పు చాలా ఎంతో అవసరము. అంతేకాదు కొన్ని అనర్థాలకు కూడా గురి కావాల్సి వస్తుంది వీళ్ళు, ఈ రాశి వాళ్లకు. అందువలన వీళ్ళు గురువును దర్శించుట, గురువును పూజించుట, తర్వాత శనగలు దానం చేయుట, అశ్వత్థం చెట్టుకు ప్రదక్షిణాలు చేయుట, ఇటువంటి పనులు వీళ్ళు చేస్తూ వస్తే వీళ్ళ పనులకు ఆటంకం లేకుండా శుభంగా పనులన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో ఈ నెలను వాళ్ళు గడుపుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓం స్వస్తి.